ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో కృష్ణా వరద జలాలతో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేసి నల్లమల సాగర్ను నింపుతామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వెలిగొండ పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై మంత్రి నిమ్మల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వెలిగొండ హెడ్ రెగ్యులేటర్ల రిటైనింగ్ వాల్, వింగ్స్, రిటర్న్ పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. టన్నెల్ 2లో మిగిలి ఉన్న బెంచింగ్ పనులు జూన్ 10 కల్లా పూర్తి కావాలని మంత్రి ఆదేశించారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల్లో భాగంగా నేషనల్ హైవేల క్రాసింగ్ దగ్గర వంతెనల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఆగస్టులో సీఎం చంద్రబాబు ప్రారంభించే నాటికి ఎడమ ప్రధాన కాలువలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు ఏజెన్సీలను హెచ్చరించారు. నల్లమల సాగర్ కి రేపు ఆగస్టు కల్లా ఈ యొక్క సీజన్ కల్లా ఈ వెలిగొండ నుంచి నీళ్లు తీసుకెళ్లాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ఆ పనులను పురోగతిని సమీక్షించుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఆ యొక్క నల్లమల సాగర్ సంబంధించిన R&R కూడా మరి ఈ నెలలోనే కొంత మొత్తం ఇచ్చి రిలీజ్ చేయాలని ఆర్థిక శాఖతో కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. తొందరలోనే R&R కూడా 1 by 1 క్లియర్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా LMC కూడా ఇప్పుడే చెప్పాను, చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే దగ్గర మరి 1500 కోట్ల రూపాయల వరకు కేటాయింపులు చేసి పనుల్ని యుద్ధప్రాతిపదిక, అవి కూడా చాలా క్రిటికల్ వర్క్స్. ఎందుకంటే పంప మీ అందరికీ తెలుసు, చాలా క్రిటికల్ వర్క్. ఎక్కడో 100 ఫీట్ డెప్త్ నుంచి వర్క్ చేయవలసి వస్తుంది. హిల్ ఏరియాలో అయితే 100 మీటర్స్ డెప్త్ కి హిల్ కట్ చేయవలసి వస్తుంది. అటువంటి క్రిటికల్ వర్క్లన్నీ కూడా ఈ రోజు మేము చేసుకుంటూ ముందుకెళ్తూ రివ్యూలో కూడా ఆ షెడ్యూల్ ప్రకారం మల్టిపుల్ గా ప్యారలల్ గా వర్క్లన్నీ కూడా జరగాలి. ఈ పంప గాని, కొడవలి యూటీ గాని, అదేవిధంగా ప్యాకేజ్ 7 కూడా మరి గుజరాత్ వాళ్ళు కోర్టులో వాళ్ళు కూడా ఆ స్టే ఆర్డర్ ఉంటే మొన్న అది కూడా బ్రేక్అవుట్ చేసి 60C లో మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కూడా షెడ్యూల్ ఇస్తూ ఉన్నాం.